ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఫూల్ మకానా గింజల్ని అందరూ ఇష్టపడతారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కమ్మటి రుచితో పాటు ఫైబర్ని, ప్రోటీన్ని, మంచి పోషకాల్ని అందించే ఫుల్ మకానాని సూపర్ ఫుడ్ అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేను రెగ్యులర్గా వాడతాను ఫుల్ మకానా సూపర్ ఫుడ్ అని వారు చెప్పడం కూడా వైరల్ అయింది. అలాంటి ఫుల్ మకానా గింజల్ని సూపర్ ఫుడ్ అని ఎందుకంటారు? యాంటీ ఏజింగ్ అంటారు. మీరు ముసలితనంలో కూడా యంగ్గా ఉండేటట్టు, మీకు ముసలితనం త్వరగా రాకుండా చేయటానికి ఉపయోగపడే యాంటీ ఏజింగ్ లాగా ఫుల్ మకానా గింజలు ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా తినచ్చు, షుగర్ అస్సలు పెరగదు, లో గ్లైసిమిక్ ఇండెక్స్, ఇట్లాంటి మరి లివర్ డీటాక్సిఫికేషన్కి, కణాలు జబ్బులు బారిన పడకుండా రక్షించటానికి అనేక అద్భుతాలు మనకు చేయటానికి ఫూల్ మకానా, మన శరీరంలో అనేక అద్భుతాలు అందించడానికి ఫూల్ మకానా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి సూపర్ ఫుడ్, యాంటీ ఏజింగ్ ఫుడ్ ఫూల్ మకానా గింజల గురించి పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఏమేం పోషకాలు ఉన్నాయి, ఎంత ప్రోటీన్, ఎంత ఫైబర్ ఉంది ఒకసారి ఆలోచించి ఎందుకు ఇట్లాంటి లాభాలు దీనివల్ల వస్తున్నాయి, దీన్ని ఎట్లా తింటే మంచిది, ఎవరెవరు తినొచ్చు, ఈ వాస్తవాలను ఒక్కొక్కటి తర్వాత తెలుసుకుందాం. ముందుగా 100 గ్రాముల ఫూల్ మకానా గింజలు తీసుకుంటే 347 కిలో క్యాలరీల శక్తి, కార్బోహైడ్రేట్స్ 77 గ్రాములు, ప్రోటీన్ 10 గ్రాములు, కొవ్వులు ఫ్యాట్ 1 గ్రాము, ఫైబర్ 14 గ్రాములు, కాల్షియం 60 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 56 మిల్లీగ్రాములు. ఇవి ముఖ్యమైన ఫూల్ మకానా గింజల్లో ఉన్న సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. మామూలుగా మీలో చాలామందికి అమ్మో 347 కిలో క్యాలరీలు ఉన్నాయి, 77 గ్రాములు మరి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మరి షుగర్ పెరిగిపోదా, బరువు పెరిగిపోమా అనుకుంటున్నారు. అలా ఎందుకు అవ్వదో ఒక్కొక్క దాన్ని సైంటిఫిక్గా మరి సూపర్ ఫుడ్ అన్నారు కదా, ఎందుకో అందులో ఉండే గొప్పతనం ఏంటో ఒక్కొక్కటి వింటే మీకు అర్థమవుతుంది అనమాట. మామూలుగా 100 గ్రాముల ఫూల్ మకానా గింజలు మనకి రావాలి అంటే లైట్ వెయిట్గా చాలా తొగుతాయి. 350 గ్రాములు గింజల్ని తీసుకుచేస్తేనే 100 గ్రాముల ఫూల్ మకానా గింజలుగా తయారవుతాయి అనమాట. దీన్ని ముందుగా యాంటీ ఏజింగ్ అని ఎందుకంటారంటే ఇందులో ఉండే ఎలాజిక్ యాసిడ్, గాలిక్ యాసిడ్, ఎపికాటచిన్, ఈ 3 కెమికల్స్ కణజాలాన్ని త్వరగా ముసల్తనానికి గురి కావకుండా ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాగా పనిచేసి కణాలు రిపేర్ తనంతట తాను బాగా చేసుకుని కణం పూర్తి ఆయుష్ జీవించటానికి, అనారోగ్యానికి గురి కాకుండా రక్షించటానికి, కణము లోపల ఉండే డిఎన్ఏ మ్యూటేషన్ చెందేది డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఇవన్నీ అలా ఉపయోగపడతాయి. అందుకని ఈ మధ్య చూస్తే జనాలందరికీ కూడా యూత్కి 25-30 ఏళ్ళు ఉండే యూత్కి సెల్యులర్ ఏజ్ కనుక చెకప్ చేస్తే బయోలాజికల్ ఏజ్ 60 ఏళ్ల ముసలోళ్ళలాగా కణాలు అయిపోతున్నాయట. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, వైట్ ప్రొడక్ట్స్ ఇట్లాంటి ఎక్కువ తినటం వల్ల తక్కువ ఏజ్లో ముసలితనానికి కణాలు గురైపోతున్నాయి. 60 ఏళ్ల ముసలోళ్ళకి వచ్చినట్టు బాడీలో ఆర్గాన్స్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మాబోటి ఇట్లాంటి మంచి ఫుడ్ తినే వాళ్ళందరూ ఫాలోవర్స్ కానీ చెకప్ చేయించుకుంటే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు 60 ఏళ్ల వయసులో మన కణజాలం ఎలా ఉంటుందంటే 30 ఏళ్ల యూత్కి ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. ఇప్పుడు యాంటీ ఏజింగ్ నట్స్, స్ప్రౌట్స్, డ్రై నట్స్, ఫ్రూట్స్, జ్యూసులు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే, అందుకని ఋషులు 150 ఏళ్ళు ఎందుకు బ్రతికారంటే వాళ్ళ కణాలు ముసలితనానికి త్వరగా గురి కాకుండా రక్షించే ఆహారాలు ఇవి. అలాంటి యాంటీ ఏజింగ్గా ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఫూల్ మకానాల గింజల్లో ఉండి చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఇక రెండవది సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనే దాన్ని లివర్లో ప్రొడక్షన్ బాగా పెంచడానికి ఫూల్ మకానా గింజలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ఏం చేస్తుంది, డీటాక్సిఫికేషన్కి, బాడీని క్లీన్ చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి, డిఎన్ఏ ఆర్ఎన్ఏ రిపేర్లు చేసుకోవడానికి, డ్యామేజ్ అవ్వకుండా ఎప్పుడు మనకు ఒరిజినల్ డిఎన్ఏ అట్లా ఉండటానికి ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అద్భుతంగా ఉపయోగం. అది ఎంత ప్రొడక్షన్ పెరిగితే అంత మంచిది. లివర్కి ఆ సపోర్ట్ ఇది బాగా చేస్తున్నది అనమాట. ఇక మూడవ అతి ముఖ్యమైన లాభం చూస్తే ఇందులో పిండి పదార్థాలు 77 గ్రాములు ఉన్నప్పటికీ లో గ్లైసిమిక్ ఇండెక్స్, 22 గ్లైసిమిక్ ఇండెక్స్. ఇది అంటే అతి తక్కువ గ్లైసిమిక్, అంటే స్లోగా డైజెషన్ అవుతాయి, స్లోగా బ్లడ్లోకి వెళతాయి. కాబట్టి అసలు చక్కెర స్థాయిలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు అన్ని తిన్నా ఏమీ పెరగదనమాట. అనుమానం లేకుండా బాగా తినాల్సిన బెస్ట్ విత్తనం. ఇందులో కార్బోహైడ్రేట్స్ 77 గ్రాములు ఉన్నప్పటికీ ఇందులో ఉండే పాలిఫినాల్స్ స్టమక్లో ఇందులో ఉండే పిండి పదార్థాలు కార్బ్స్ గ్లూకోజ్గా మారకుండా, గ్లూకోజ్గా మారాలంటే అమైలేజ్, గ్లూకోసైడేజ్ ఇట్లాంటివి కావాలి, ఈ ఎంజైమ్స్ కావాలి.
ఈ పాలిఫినాల్స్ ఈ పూల్ మకానా గింజల్లో ఉన్న ఏం చేస్తున్నాయి, ఇలాంటి ఎంజైమ్స్ని ఉత్పత్తిని ఆపి ఇవి గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వకుండా కంట్రోల్ చేస్తున్నది. అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు ఇంకా పెరగకుండా పూల్ మకానా గింజలు బాగా ఉపయోగపడతాయి. వెయిట్ పెరగకుండా కూడా ఉపయోగపడతాయి. పైగా ఇందులో 14 గ్రాముల ఫైబర్ ఉంది. ఈ ఫైబర్ ఉండటం వల్ల కూడా ఆ కొద్ది పర్సెంటేజ్ గ్లూకోజ్ కూడా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి ఆ రకంగానే ఉపయోగపడుతుంది. ఇక 4వ లాభం ఏంటంటే స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైనప్పుడు కార్టిజాల్ విడుదలవుతుంది. ఆ కార్టిజాల్ని తగ్గించడానికి ఇందులో ఉండే పాలిఫినాల్స్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి వెళ్ళి నర్వస్కి బ్రెయిన్కి బాగా హెల్ప్ చేస్తూ ఆ కార్టిజాల్ లెవెల్ను బాగా తగ్గిస్తుందట. అందుకని నరాలు మెదడు బాగుంటే మనకి ఏజ్ పెరుగుతున్న ముసలితనానికి గురవకుండా ఉంటాం కదా, ఇలాంటి లాభాన్ని అందిస్తుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో ఫ్రూట్స్ తినేటప్పుడు కానీ ఫ్రూట్ కాంబినేషన్కి పూల్ మకానా గింజలు అట్లా పెట్టుకుని ఇవి తిని ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ ద్వారా వచ్చిన చక్కెర కూడా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళకుండా త్వరగా కొవ్వుగా మారకుండా లేకపోతే త్వరగా బరువు పెరగకుండా త్వరగా షుగర్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా స్లోగా వెళ్ళేవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నవారు కూడా పూల్ మకానా గింజలు ఫ్రెండ్లీ డైట్ లాగా రెగ్యులర్గా వాడుకోవచ్చు. కాబట్టి యూత్ ఈ రోజుల్లో వయసు రాకుండానే ముసలితనానికి గురైనట్టు అవయవాలు కణాలు మారిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి యాంటీ ఏజింగ్గా ఉపయోగపడే పూల్ మకానా గింజల్ని బాగా తినండి. పిల్లలకు కూడా బాగా పెట్టుకుంటే బాగుంటుంది. మరి తేలిగ్గా డైజెషన్ అవుతూ హాయిగా పొట్టలో ఏ ఇబ్బంది లేకుండా మంచి రుచినిస్తూ ఇన్ని లాభాలు ఇచ్చే పూల్ మకానా గింజల్ని దినచర్యలో భాగంగా చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.